హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మెదువడ. చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా క్రిస్పీ వడల్ని చేసేసుకోవచ్చు. చూడండి, వడలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా, పైన క్రిస్పీగా లోపల దూదిలాగా మెత్తగా, చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు వడల్ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ హోటల్ స్టైల్ మెదువడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం వడలకి పప్పు నానపెట్టుకుందాము. ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ నిండుగా బియ్యం. మరి ఎక్కువ వేసేసుకోవద్దు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బియ్యం వేయడం వల్ల వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 3 నుంచి 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే 4 గంటల పాటు నానపెట్టాను. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ పప్పుని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పప్పు జార్లో ఎక్కువ వేసేసుకోవద్దు, సగం కంటే కూడా కొంచెం తక్కువే వేసుకుని ముందు నీళ్లు పోయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ పోయడం వల్ల వడలు బాగా గుల్లగా వస్తాయి. పిండిని బాగా మెత్తగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోవద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసేస్తారంటే వడలు గట్టిగా వచ్చేస్తాయి. అలానే మరీ పల్చగా గ్రైండ్ చేసుకోవద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల వడలు బాగా గుల్లగా వస్తాయి, లోపల మంచిగా చక్కగా గుల్లగా వస్తాయి. అలానే మరీ ఎక్కువ చేసేయద్దు. ఎక్కువసేపు బీట్ చేసేస్తారంటే వడలు నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి. మనకి పిండి లైట్గా అనిపిస్తుంది ఈ విధంగా బీట్ చేసాక. చూడండి, కొంచెం లైట్గా అయింది కదా. ఈ విధంగా ఉండేలాగా పిండిని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, మీరు ఇంకా కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు బాగా చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లు సగం 1/8 టీ స్పూన్ వరకు ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మిరియాల పొడి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకుని చేతిని ఒకసారి శుభ్రం చేసుకుని వడలు వేసే ముందు చేతిని నీటితో తడుపుకొని కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా చేయాలి. మనం చేతిని తడుపుకోవడం వల్ల చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. మధ్యలో ఈ విధంగా హోల్ చేసేసి నూనెలో ఇలా వదిలేయమంటే ఈజీగా పడిపోతుంది. ఇలా చేత్తో చేయడం రాని వాళ్ళు చిన్న బాక్స్ మూత తీసుకుని కాటన్ క్లాత్, కర్చీఫ్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ బాగా తడిపేసి నీళ్లు పిండేసి ఈ విధంగా కట్టేసుకోండి. రబ్బర్ బ్యాండ్తో కానీ తాడుతో కానీ కట్టేసుకోవాలి. వడలు వేసే ముందు ఈ క్లాత్ని 1-2 సార్లు నీళ్ళతో తడుపుకోవాలి. చేత్తో కొంచెం నీళ్ళు, మరీ ఎక్కువ వద్దు, అలానే మరీ డ్రైగా ఉండకూడదు. కొంచెం నీళ్ళతో తడుపుకొని కొంచెం ఈ పిండిని తీసుకుని ఈ విధంగా రోల్ చేసి ఈ క్లాత్ పైన వేసేయండి. స్ప్రెడ్ ఏం చేయకుండా వేలుని ఒకసారి తడిపేసుకుని కొంచెం పెద్ద హోల్ చేసుకోవాలి. ఇలా చేసేసి నిదానంగా నూనెలోకి వదిలేయాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ వడ వేసేటప్పుడు క్లాత్ పైన పిండేమీ లేకుండా చేతిని తడుపుకొని పిండేమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే క్లాత్ మనం తడుపుతూ ఉంటాం కదా, ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఎప్పటికప్పుడు పిండేసుకుంటూ ఉండాలి. మధ్యలో హోల్ చేసేటప్పుడు వేలిని తడుపుకుంటే మనకి హోల్ ఈజీగా పడుతుంది. కొంచెం పెద్ద హోల్ వేసుకోవాలి. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి కాగిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు వడల్ని వేసుకోవాలి. చేత్తో అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నూనెలో చేత్తో వేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కర్చీఫ్. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉందండి. షేప్ కూడా చక్కగా వస్తుంది. మొదటి వాయి కొంచెం జారడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు వేసే కొద్దీ క్లాత్ బాగా నానుతుంది కదా, ఈజీగా పడిపోతుంది వడ. ఆయిల్కి సరిపడా వడలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. ఫ్లేమ్ని హైలో కానీ లోలో కానీ అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి, చక్కగా వచ్చాయి కదా వడలు. ఇలా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. వేడి హోటల్ స్టైల్ మెదువడ రెడీ. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనె కొంచెం కాగిన తర్వాత వడలు వేసుకోండి. అలాగే వడలు చూడండి ఈజీగా జారిపోతున్నాయి కదా క్లాత్ నుండి. మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే వడలు చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.